సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, నేను విజయ్. పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఒక్కగానొక్క బిడ్డకు జన్మనిచ్చారు. ఆ దేవుడు తమకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంబరపడిపోయారు. కానీ నెల రోజుల వ్యవధిలోనే ఆ బిడ్డకు భయంకరమైన వ్యాధి ఉంది. 4 నెలల ఆ పసికందును బతికించడానికి 5 years తర్వాత పుట్టిందండి నాకు. లివర్ ఉబ్బిపోయింది, లివర్ మొత్తం లోపల. ఇప్పటికి కూడా పొట్ట మొత్తం ఉబ్బుగానే ఉంటుంది ఇటు సైడ్. అయ్యో, ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? 40 to 50 lakhs అవుతుంది. 50 లక్షలు, 40 నుంచి 50 లక్షలు. మరి అంత స్తోమత ఉంది మీ దగ్గర? స్తోమత లేదు సార్ అసలు. మరి ఎట్లా ఇప్పుడు మా బాబుని ఎట్లా నేను ఎవరైనా సరే సహాయం చేసి బతికించండి. 4 నెలల వయసులో 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. అందరికి దండం పెడుతున్నాను, నా కొడుకుని బతికించండి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంత కొంత అమౌంట్ చిన్న కొడుకుని బతికించండి. ఎంతో కొంత సహాయం చేయండి. అందరికి కాళ్ళు మాకు బతికించండి. నేను బతుకుతున్నాను. ఏ తల్లికైనా నెలల పసికందు ఒళ్ళో ఉంటే ఆ బిడ్డను చూసుకొని మురిసిపోతుంటారు. అందులో 3 నెలలు 4 నెలల వయసున్న బిడ్డ రోజు రోజుకి పెరుగుతుంటే ఆ బిడ్డతో ముచ్చట్లు మురిపాలు ఆడుకుంటూ తల్లి ఎంతో ఆనందం పొందుతుంది. కానీ ఆ తల్లి ఆ బిడ్డను బతికించడం కోసం అందరినీ చేతులెత్తి మొక్కుతుంది. ఎవరైనా సాయం చేయండి, మీకు తోచినంత సాయం చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు మీ వంతు సాయంగా ఎంతో కొంత, అది 100 రూపాయల, 1000 రూపాయల, 10,000, లక్ష అని కాదు, మీకు తోచినంత సాయం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి, ఆ తల్లిదండ్రుల అకౌంట్ నెంబర్ ఇది, మీకు తోచినంత మీ వంతుగా సాయం చేయండి. ఎక్కడెక్కడో మనం గుళ్ళకు వెళ్తుంటాం, దేవాలయాలకు వెళ్తుంటాం, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటాం, చర్చిలకు వెళ్తుంటాం, అక్కడ హుండీలో అమౌంట్ వేస్తుంటాం. సో ఇక్కడ మన కళ్ళ ముందు ఆపదతో ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి విలపిస్తుంది. మనం చేసే ఒక్క సాయం, మీరిచ్చే 1 రూపాయి ఆ బిడ్డ బతకడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ఏ పేరు మీ పేరు? మా పేరు సంపత్ కుమార్ అండి. సంపత్ కుమార్. విజిత. పేరు విజిత. ఏంటి బాబుకు ప్రాబ్లం? బాబుకు లివర్ ఖరాబ్ అయిపోయింది సార్. లివర్ డ్యామేజ్. లివర్ డ్యామేజ్ అయిపోయింది. ఎంత వయసు ఎంత? 4 months సార్. 4 నెలలు. 4 నెలలు. ఏమని చెప్పారు డాక్టర్లు? డాక్టర్ లివర్ మార్చాలి, ఎమర్జెన్సీ, కొంచెం ఇబ్బంది ఉంది అని అన్నారు. 9% లివర్ ఖరాబ్ అయిపోయింది, ఆపరేషన్ చేసి లివర్ చేంజ్ చేయాలి అనేసి అన్నారు. డోనర్ చూసుకుని, డొనేట్ నేనే చేస్తాను, నేను వాళ్ళ ఫాదర్ని అనేసి అంటే నాకు లివర్ చెక్ చేశారు. అతను కొంచెం ఎమర్జెన్సీ అనిపిస్తే ఎమర్జెన్సీగా తీసుకురండి, ఆపరేషన్ చేస్తామనేసి అన్నారు. 4 నెలల బాబుకి లివర్ ప్రాబ్లం ఎలా వచ్చింది? గాల్ బ్లాడర్ అనేది అది ఖరాబ్ అయిపోయింది. ఓహో, ముందు గాల్ బ్లాడర్ ప్రాబ్లం. ఫస్ట్ గాల్ బ్లాడర్ 15 days ఉన్నప్పుడు హెర్నియా ఆపరేషన్ చేయించాను. అంటే బాబుకు 15 రోజులు ఉన్నప్పుడు, పుట్టగానే పుట్టిన 15 రోజుల తర్వాత ప్రైవేట్ లో చేయించాము. దానికి 1 lakh వరకు అయింది. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. తర్వాత అప్పుడు మత్తు ఇచ్చినప్పుడు తనకు మత్తు దిగలేదు. దిగకపోతే టెస్ట్ చేసినప్పుడు గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, లివర్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి, అయితే వాళ్ళు మా దగ్గర మనీ లేకుండా వాళ్ళు చెప్పింది ఏంటంటే నీలఫర్కి వెళ్ళాలి అని చెప్పి, పాలు పట్టండి మా బాబుకి, నీలఫర్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడికి వెళ్ళినాక 15 days వరకు ఆపరేషన్ చేయించలేదు. వాళ్ళు ఏంటంటే ఏం చెప్పారంటే వీడికి ఆపరేషన్ చేయాలంటే 5 hours పడుతుంది, 5 hoursలో అంటే 5 పేషెంట్స్ చేయొచ్చు అని 15 days వరకు ఆపరేషన్ చేయకుండానే ఉంచారు, డిలే చేశారు. అంటే 5 గంటల సమయం పడుతుంది ఆ గాల్ బ్లాడర్ సర్జరీ చేయడానికి. ఈ 5 గంటల సమయంలో ఇంకొక 5 మంది పిల్లలకి వేరే ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పి నెగ్లిజెన్స్తో పక్కన పెట్టారు. 15 days డిలే చేయడం వల్ల ఇంకా ఖరాబ్ అయిపోయింది లివర్ అనేది. ఓకే, ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది, గాల్ బ్లాడర్ నుంచి లివర్ వరకు స్ప్రెడ్ అయింది. అయ్యో, బాడీలో ఇన్ఫెక్షన్ అనేది బయటకు వెళ్ళిపోకుండా ఆ పైప్ అనేది జామ్ అయిపోయింది గాల్ బ్లాడర్ నుంచి. ఆ పైప్ ఇన్ఫెక్షన్ మొత్తం రిటర్న్ లివర్కి పంపించింది. లివర్ ఉబ్బిపోయింది, లివర్ మొత్తం లోపల. ఇప్పటికి కూడా పొట్ట మొత్తం ఉబ్బుగానే ఉంటుంది ఇటు సైడ్. జాగ్రత్త, బాబుని జాగ్రత్త పట్టుకోండి.
అంటే ఇప్పుడు ఒకవేళ ఇన్ టైంలో కానీ ఆ సర్జరీ చేసి ఉంటే లివర్ డ్యామేజ్ కాకుండా ఉండేది. ఉండదు. చిన్న సమస్యతోనే అయిపోయిండేది. ఇడా స్కాన్ అని చేయించినాం. ఇడా మీరు స్కాన్ అడగలేదా హాస్పిటల్ వాళ్ళని? అడిగినాం. అడిగితే చేస్తాం, మీకు తెలుసా మాకు తెలుసా, మాకు తెలుసా. మీరు డాక్టర్సా మేము డాక్టర్సా అని మాట్లాడుతున్నారు. తర్వాత ఏ హాస్పిటల్లో చూపించారు? లివర్ ప్రాబ్లం ఏందని ఎక్కడ చెప్పారు? దాంట్లో నీలోఫర్లోనే అక్కడే చెప్పారు. అక్కడే చెప్పారు. ఒక చిన్న పీస్ కట్ చేసి టెస్ట్ పంపించారు. దాంట్లో వచ్చింది ఏంటంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పారు. ఎన్ని రోజులకి వచ్చిందండి? 15 రోజులకి హెర్నియా సర్జరీ చేశారు. తర్వాత గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉందని, అంటే మత్తు దిక్కుండా ఉండేసరికి అర్థమైంది. సో ఆ తర్వాత వెంటనే సర్జరీ చేయకుండా డిలే చేశారు. అలా ఎన్ని రోజులు డిలే చేశారు? 15 10 days to వరకు 15 days. హాస్పిటల్లోనే ఉన్నాం మేము. 15 రోజులు ఓన్లీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఆపరేషన్ అయిపోయినాక 1 month ఉన్నాం. ఏది హెర్నియా సర్జరీ అయ్యాక, ఆపరేషన్ గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయినాక గాల్ బ్లాడర్ సర్జరీ అయ్యాక సర్జరీ చేశారు. మళ్ళీ గాల్ బ్లాడర్ సర్జరీ చేశారు. చేశారు కానీ 15 days డిలే చేసి దానివల్ల లివర్ మొత్తం డ్యామేజ్ అయింది. కానీ హెర్నియా అంత వయసులో ఒక నెల రోజుల వయసులో హెర్నియా ఆపరేషన్, గాల్ బ్లాడర్ ఆపరేషన్, మళ్ళీ ఇప్పుడు లివర్ ప్రాబ్లం. మీరు ఆ పుట్టినప్పటి నుంచి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నారు. పుట్టిన కానీ హాస్పిటల్లో తిరుగుతున్నాం. హాస్పిటల్లోనే ఉన్నాం మేము. మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు పుట్టాడు బాబు? 5 years తర్వాత. 5 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవర్ చేస్తాను, లారీ డ్రైవర్ చేస్తాను. లారీ డ్రైవర్. ఎక్కడ మీరు ఉండేది? నేను ఉండేది బాలాజీ నగర్ ఈసీఎల్. అంటే మా ప్రాపర్ ఏమో నల్గొండ డిస్టిక్, శాలిగౌరవ మండలం, ఏ నియోజకవర్గం వస్తుంది? తుంగతుర్తి నియోజకవర్గం వస్తుంది. డాక్టర్ ఫైనల్గా ఏం చెప్పారు? ఇప్పుడు ఆపరేషన్ చేయాలనేసి అన్నట్టు ఫైనల్గా. లివర్ ఆపరేషన్. ఆపరేషన్ అంటే 90% డ్యామేజ్ అయింది. ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలనేసి అన్నారు. మీ లివర్ మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది, ఇద్దరు సేమ్ బ్లడ్ గ్రూప్. ఇప్పుడు చేయాలన్నారు. ఎప్పుడు అని అంటే 1 month టైం ఇచ్చిందండి. ఈలోపు ఎమర్జెన్సీ అని ఉంటే రిస్క్ తీసుకొని ఖచ్చితంగా చేయాలి. బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉన్నాడు, ఖచ్చితంగా చేయాలి ఎమర్జెన్సీ అని చెప్పారు. జ్వరం కానీ జాండీస్ కానీ పెరిగితే ఎమర్జెన్సీ. బేబీ వెయిట్ ఇప్పుడు ఎంత ఉన్నాడు? 4.4. ఎంత ఉంటే చేయాలన్నారు? 8 kgs అని చెప్పారు. కానీ ఈ లోపు ఏమైనా ఎమర్జెన్సీ పెరుగుతూ ఉంటే రిస్క్ తీసుకొని ఖచ్చితంగా చేయాలన్నారు. ఎంత ఖర్చు అవుతుందని చెప్పారమ్మా? 40 to 50 lakhs అవుతుంది. 50 లక్షలు, 40 నుంచి 50 లక్షలు. మరి అంత స్తోమత ఉంది మీ దగ్గర? మాకు సోమత లేదు సార్ అసలు. మరి ఎట్లా ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మరి ఎవరన్నా ఆపరేషన్ చేయించి మాకు బాబుని చూపించి అంటే చాలు సార్. మాకు బాబు ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. మీరు మీ మనసుకి ఏమనిపిస్తుంది? మా బాబుని ఎట్లా నేను ఎవరైనా సరే సహాయం చేసి బతికించండి. 5 years తర్వాత పుట్టిందండి నాకు ఇది. మరి ఎవరన్నా నాయకుల్ని, ఎమ్మెల్యేలని, గవర్నమెంట్ని, ఆఫీసర్స్ని కలిసారా? కలుస్తున్నాం సార్. ఏమన్నారమ్మా కలిస్తే? చేపిస్తాం, మేము లెటర్ ప్యాడ్ ఇస్తాం, మీరు తీసుకెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ వేయించుకోరండి, లెటర్ ప్యాడ్ ఇస్తే చేస్తారు అనేసి అంటారు. ఎవరిని కలిసారు? మా ఎమ్మెల్యేని కలిసినాం. ఏం పేరు? మందుల స్వామి. శామ్యూల్. ఏమన్నారు శామ్యూల్ గారు? నేను లెటర్ ప్యాడ్ ఇస్తే చేపిద్దాం అనేసి అన్నారు. ఏది మొత్తానికి ఇస్తారు? మొత్తానికి రాదంట లెటర్ ప్యాడ్ వాళ్ళది. వాళ్ళకు దాంట్లో ఒక 10 lakhs 8 lakhs దాకా వస్తుంది అనేసి అన్నారు. అదే హాస్పిటల్ అనుకున్నాను నేను. ఇప్పుడు 40-50 లక్షల ఖర్చులో ఎమ్మెల్యే గారు ఆయన ఒక కవరింగ్ లెటర్ ఇస్తే అందులో 10 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తారు. పూర్తి అమౌంట్ అయితే పూర్తి అమౌంట్. మరి మిగతా అమౌంట్ ఎట్లా? అదే అర్థం కావట్లేదు సార్. మాకు ఏం చేయాలి, మాకు ఏం అర్థం కావట్లేదు. ఎవరు సహాయం చేయండి అన్న, నా కొడుకుని బతికించండి. ఏ హాస్పిటల్? ఉస్మానియాలో చూపించాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూపించడానికి కూడా డబ్బులు లేకుండా అయిపోయినాయి మాకు. ఒక 2 months నుంచి నేను డ్యూటీ కూడా చేయట్లేదు. 87,000 అయినాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి చేయించుకున్న టెస్ట్ నేను ప్రైవేట్లో. ఈ టెస్ట్లు అన్నీ అవే సార్. 49 టెస్టులు రాశారు. 49 టెస్ట్. వాటికి 87,000 అయినాయి ఓన్లీ టెస్టులకి. ఇప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఒక 2.5 దాకా అయిపోయింది. 2.5 లక్షలు. ఆస్తిపాస్తులు ఏమన్నా? ఆస్తిపాస్తులు మాకు ఏం లేదు సార్. ఊళ్ళో ఒక ఇల్లు ఉంది అంతే మాకు. పొలాలు కూడా మాకు ఏం లేవు. పొలాలు కానీ? మా నాన్న కూడా లేడు. మీ నాన్న కూడా లేడు. నాది కూడా ఈ కాల్ ప్యాక్చర్ అయింది. మీరు నెలకి? నాకు 20,000 వస్తాయి సార్. ఈ 3 నెలల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. హాస్పిటల్ 2.5 నుంచి హాస్పిటల్లో తిరుగుతున్నాయి. డాక్టర్లు ఏం చెప్పారు మరి? ఆపరేషన్ చేస్తే ఓకే సక్సెస్ అవుద్దన్నారా? ఆపరేషన్ సక్సెస్ అయితే 90% ఉన్నది, సక్సెస్ఫుల్ రేట్ ఉంది అనేసి అన్నారు. ఆపరేషన్ చేస్తే కంపల్సరీ. మీ లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తే మీ లివర్లో కొంత భాగం భాగం తీసి కట్ చేసి అంతే కదా? 75 grams తీసుకుంటా అనేసి. 75 grams తీసుకుని బాబుకి
ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్. సక్సెస్ అయితే అనేసి అన్నారు. వేరే అదర్ ఇష్యూస్ ఏం లేవు. ఏంలో ఎవరైనా సరే సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎమ్మెల్యేలు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారని నా కొడుకుని బతికించండి. నా కొడుకు 4 నెలల వయసులో 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను. అందరికి దండం పెడుతున్నాను, నా కొడుకుని బతికించండి. ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంత కొంత అమౌంట్ చిన్న కొడుకుని బతికించండి, ఎంతో కొంత సహాయం చేయండి. అందరికి కాళ్ళు మాకు బతుకుతుందండి, నేను బతుకుతుంది అందరు. చూసారుగా ఆ తల్లి ఆవేదన. ఏ తల్లికైనా నెలల పసికందు ఒళ్ళో ఉంటే ఆ బిడ్డను చూసుకొని మురిసిపోతుంటారు. అందులో 3 నెలలు 4 నెలల వయసున్న బిడ్డ రోజు రోజుకి పెరుగుతుంటే ఆ బిడ్డతో ముచ్చట్లు మురిపాలు ఆడుకుంటూ తల్లి ఎంతో ఆనందం పొందుతుంది. కానీ ఆ తల్లి ఆ బిడ్డను బతికించడం కోసం తిరగని గడపంటూ లేదు. అందరినీ చేతులెత్తి మొక్కుతుంది, ఎవరైనా సాయం చేయండి, మీకు తోచినంత సాయం చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు మీ వంతు సాయంగా ఎంతో కొంత, అది 100 రూపాయల, 1000 రూపాయల, 10,000, 1,00,000 అని కాదు, మీకు తోచినంత సాయం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి, ఆ తల్లిదండ్రుల అకౌంట్ నెంబర్ ఇది, మీకు తోచినంత మీ వంతుగా సాయం చేయండి. ఎక్కడెక్కడో మనం గుళ్ళకు వెళ్తుంటాం, దేవాలయాలకు వెళ్తుంటాం, ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటాం, చర్చిలకు వెళ్తుంటాం, అక్కడ హుండీలో అమౌంట్ వేస్తుంటాం. సో ఇక్కడ మన కళ్ళ ముందు ఆపదతో ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి విలపిస్తుంది. మనం చేసే ఒక్క సాయం, మీరిచ్చే ఒక్క రూపాయి ఆ బిడ్డ బతకడానికి, ఆ బిడ్డ భవిష్యత్తుకు, ఆ బిడ్డ ప్రాణానికి నిలబడడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అలాగే దాతలు ఎవరైనా ముందుకు రండి. నిజంగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, బిడ్డను బతికించుకోవాలన్న తాపత్రయం తప్ప ఏం తెలియక సుమన్ టీవీని ఆశ్రయించారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు తోచినంత సాయం చేసి ఆ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం మనం అందరం చేద్దాం.